తెలుగుదేశం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో సుమారు 4,64,000 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ప్రయోగాలు, మరి సర్కార్ బడికి మేము రామ్ రామ్ అనే పరిస్థితి ఈరోజు మళ్ళా తీసుకొస్తా ఉన్నారనే పరిస్థితి. అంటే గతంలో దాన్ని బాగు చేసి వైసీపీ ప్రభుత్వం గాడిలో పెడితే ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని చిన్న భిన్నం చేసినటువంటి పరిస్థితి మరి గమనించవచ్చు. మరి స్కూళ్ళలో ఉన్నటువంటి దారుణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నేను చెప్పాల్సిన పని లేదు. ఈరోజు నిజంగా ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు మురికి కుంపాలుగా ఈరోజు తయారవుతున్నాయి. ఈరోజు చిన్న పిల్లలందరూ కూడా క్యారియర్ ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. గోరుముద్ద అనేది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద కాదు, ఇప్పుడు ఘోరమైన ముద్ద. ఈరోజు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయంటే ఈ హాస్టల్లో ఈ యొక్క కలుషిత తాగునీరు కానివ్వండి, కలుషిత ఆహారం కానివ్వండి, అనారోగ్యం వల్ల పదుల సంఖ్యలో చిన్నారులు చనిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయారని చెప్పి ఈరోజు రికార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో మరి ఈ యొక్క గోరుముద్ద విషయంకి వస్తే సాక్షాత్తు పాయకరావుపేట బీసీ బాలికల కళాశాలలో హాస్టల్లో హోంమంత్రి గారు గౌరవనీయులు శ్రీమతి అనిత గారు వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసి కూర్చుంటే ఆ భోజనంలో బొద్దింక వచ్చిన మాట వాస్తవం కాదా? యూట్యూబ్లో అన్ని ట్రోల్ అయిన విషయాన్ని దాన్ని మసిపూసి మారడికాయ చేసి లేదని ఏదో చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ సాక్షాత్తు హోంమంత్రి గారు దానికి మరి ఒక ఐ విట్నెస్ ఈరోజు ఆ గోరుముద్ద ఎంత దారుణంగా పడిపోయిందని. ఇక వాళ్ళు ఇచ్చే ఆ యొక్క విద్యా కానుక ఏదైతే మనం పెట్టామో దాని పేరు మార్చే ఈరోజు వాళ్ళు ఏదో ఇస్తున్నారో ఇక దాని గురించి అవి దాని ఆ యొక్క ఈ జిప్పులు తెగిపోవడం కానివ్వండి, దానికి హ్యాండిల్ తెగిపోవడం కానివ్వండి, అవి ఒక 3 నెలలకే అవి మూలపడిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి దాన్ని కుట్టించుకుని మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. పూర్తిగా నాణ్యత ప్రమాణాలు అంటే అవినీతి ఎంతగా మరి అక్కడ విజృంభించిందో ఒకసారి గమనించాలని చెప్పి కూడా నేను మనం చేస్తాను. కానీ కొన్ని దారుణాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని దారుణాలు కూడా అంబేద్కర్ కోనసీమలో 6వ తరగతి చదువుతున్నటువంటి 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగితే ఫాక్సో కేసు మరి పెట్టడానికి పోలీసులు వెంబడి పడాల్సి వచ్చింది. అట్లాగే పశ్చిమ గోదావరిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఇవన్నీ కూడా జనసేన సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి వారి యొక్క అనుచరగణం, మరి టీడీపీకి సంబంధించినటువంటి అనుచరగణం చేసినటువంటి ఈ యొక్క ఘనకార్యాలు ఇవన్నీ చూడండి ఎంత దుర్మార్గం. అట్లాగే గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి కాకినాడ గురుకుల హాస్టల్ తునిలో చదువుతున్నటువంటి 13 ఏళ్ల బాలికను మరి అత్యాచారానికి మరి ప్రయత్నించినటువంటి 62 ఏళ్ల టీడీపీ నాయకునికి ప్రజలే దేశశుద్ధి చేసినటువంటి మరి పరిస్థితి. అట్లాగే ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో మరి ఇదే విధంగా 16 ఏళ్ల బాలికపై మరి అత్యాచారం జరిగే విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. రాజమండ్రి 10వ తరగతి వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని హోటల్కి తీసుకెళ్లి 2 యువకులు అత్యాచారం చేశారు. నిందితుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వార్డెన్ను సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి చివరకు వార్డెన్ను సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి కూడా మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మరి ఘటనలు ఈ 18 నెలల కాలంలో చోటు చేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆ విద్యార్థి మిత్ర కిట్టుల్లో ఎంతో అవినీతి జరిగింది. ఈ రోజుకో మెనూ ఫుడ్లు మరి అట్లాగే అంగన్వాడీలో పూర్తిగా ఇవన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి మరి ఈరోజు కనపడతా ఉంది. మరి ఈ అంగన్వాడీలో ఎమర్జెన్సీ కిట్లు పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఈ ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు టెండర్ పిలవకుండానే నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా సుమారు 7 కోట్ల రూపాయలు
7,31,54,361 విలువైన వర్క్ ఆర్డర్ను నామినేషన్ పద్ధతిపై ఈ సర్కార్ అప్పగించిందనే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఈరోజు మన పేపర్లో చూస్తా ఉన్నాం. దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకా డిఎస్సి ఇచ్చాం, మేము డిఎస్సి ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. డిఎస్సిలో అభ్యర్థులకు ఎంత అన్యాయం జరిగిందో ఈరోజు డిఎస్సి అభ్యర్థులను అడిగితే వాళ్ళకే తెలుస్తుంది. మెరిట్లో వాళ్ళు ఉన్నా కూడా వారికి నచ్చినటువంటి గ్రూప్ ఎంచుకునే ఒక వెసులుబాటు కల్పించలేదు. మెరిట్ లిస్టులో ఉన్నా కూడా చాలా మందికి కాల్ లెటర్లు రాలేదని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి మరి పరిస్థితులు. కొంతమంది విద్యార్థులు 2 లేక 3 ఉద్యోగాలు సాధించిన మరి ఈ ప్రభుత్వం మెరిట్ ప్రకారం పోస్ట్ ఎంచుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు చెప్పినా లెక్క చేయకుండా హడావిడిగా అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఈ ప్రభుత్వం డిఎస్సి ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువున ముంచింది ఈ కూటమి సర్కార్ అని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఈరోజు రోడ్డెక్కి ఈరోజు అదొక ప్రధానమైన డిమాండ్గా చెప్తా ఉన్నారు. వారు చెప్పినటువంటి అనేకమైనటువంటి డిమాండ్లలో ఇదొక ప్రధానమైన డిమాండ్. ఇంతవరకు ఈ 12th పిఆర్సీ మాకు వేయలేదు, 18 నెలలు అయితే ఉంది, పిఆర్సీ వేయలేదు, మాకు ఇవ్వాల్సినటువంటి 5 డిఏలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులను ఉపాధ్యాయేతర వృత్తి దాంట్లో వాడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క హై స్కూల్ +2ను పునరుద్ధరించాలి. మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 20,000 కోట్ల రూపాయల బకాయిలు, లీవ్ ఎన్కేష్మెంట్ కానివ్వండి, లీవ్ కానివ్వండి, ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఎంతో ఆందోళనలో ఉన్నారు. మా పెన్షన్ కానివ్వండి, మా కమ్యూటేషన్ కానివ్వండి, మా లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, అవి ఇస్తారా లేదా, అసలు మాకు సమయానికి అందిస్తారా లేదనే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వారిని తీసుకొచ్చిందంటే ఎంత దారుణంగా పరిస్థితులు ఈ విద్యారంగంలో ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ యొక్క మంత్రి గారు ఆయన చేసినటువంటి ఈ ప్రయోగాలు, అనాలోచిత నిర్ణయాలు, ఆయన ఇవన్నీ కూడా రిఫార్మ్స్ అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా రిఫార్మ్స్, ఇవన్నీ కూడా సంస్కరణలు, విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశాను. అసలు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు విద్యా వ్యవస్థ ఉంది. ఈరోజు చక్కగా మరి ఈరోజు ఈ స్కూల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మేము అదే అడుగుతా ఉన్నాం. మరి మీ సంస్కరణల ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో 1/3 స్కూల్స్లో 1/3 ప్రైమరీ స్కూల్స్లో ఏకోపాధ్యాయ మరి అంటే వన్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. 1/3 స్కూల్స్లో 1/3 స్కూల్స్ ప్రైమరీ స్కూళ్ళు ఇప్పటికే సింగిల్ టీచర్ స్కూళ్ళుగా మారిపోయినాయి. 1/3 స్కూల్స్, సగం పైన హై స్కూళ్ళు సింగిల్ సబ్జెక్ట్ టీచర్ స్కూళ్ళుగా తయారైనాయి. సగం పైన హై స్కూళ్ళు సింగిల్ సబ్జెక్ట్ టీచర్ స్కూళ్ళుగా తయారైనాయి. హై స్కూల్లో పనిచేయాల్సినటువంటి స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్ ప్లేయర్తో క్లస్టర్ టీచర్లు కానీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవేనండి మీ రిఫార్మ్స్. ఈ యొక్క టోఫెల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ఎత్తేయడం, తర్వాత సిబిఎస్ఈ ఐబీకి టాటా గుడ్ బై చెప్పడం, ఇవేనండి మీ రిఫార్మ్స్. ఇప్పుడు ఓన్లీ నాడు ఒకటే కనబడుతుంది, నేడు ఏమీ లేదు. నాడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి స్కూల్స్ ఏవైతే మోడర్నైజ్ చేసామో 10 ఐటమ్స్ ఏవైతే చేసామో అవే కనపడుతున్నాయి, ఇవి లేవు. దాన్ని అటకెక్కించడం అండి మీ రిఫార్మ్స్. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీరు చేసినటువంటి రిఫార్మ్స్ కరెక్ట్ అనుకుంటే, మీరు చేసినటువంటి ప్రయోగాల వలన మరి ఎంతో లబ్ధి పొందిందంటే, ఈరోజు విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ బాబుని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాలు, ఈ యొక్క అనాలోచిత నిర్ణయాల వలన మరి ఆర్థిక మరి అట్లాగే విద్యారంగంలో ఏమేమి మార్పులు వచ్చాయో మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇదంతా కేవలం పొలిటికల్ వెండెట్టా వలన వస్తుంది, ఈ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళకేం పని పాటలేదు, వాళ్ళకు ఊసుపోక వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు, వాళ్ళవన్నీ గొంతమ్మ కోరికలు, మేము వాళ్ళవన్నీ ఫుల్ఫిల్ చేశాము, ఎక్కడ ఏ యాప్లు లేవు, ఏమి లేవు, ఈ చొక్కాకు గుండీలు పెట్టుకున్నారా లేదా, లేకపోతే తల దూకున్నారా లేదా, లేకపోతే ఈ స్నానం చేసినారా లేదా, పౌడర్ రాసుకున్నారా లేదా, అట్లాంటివన్నీ మేము మిమ్మల్ని ఏ రోజుకి ఆ రోజు పెట్టమని చెప్పి అట్లాంటి యాప్లు లేవు, అవన్నీ ఊరికి మేము మాట్లాడుతున్నామని చెప్పమనండి.
విద్యాశక్తి అనే యాప్ ఒకటి తయారు చేసినది ఒట్టిదే అని చెప్పమనండి.